వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఒక పరిశోధనతో ముందుకొచ్చారు. సౌరశక్తితో నడిచే భవనాంతర్గత వైర్లెస్ సెన్సర్ నెట్వర్క్ను డబ్ల్యూఎస్ఎన్లకు ప్రత్యేక విద్యుత్ నిర్వహణ యూనిట్ను రూపొందించారు. ఇది క్లౌడ్ ఆధారిత డబ్ల్యూఎస్ఎన్ కోసం ఈ పవర్ మేనేజ్మెంట్ యూనిట్ను పేటెంట్కు దరఖాస్తులు చేశారు. తరచు డేటాను ప్రసారం చేయవలసి వచ్చినప్పుడు ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. దీనివల్ల బ్యాటరీల సామర్థ్యము, జీవితకాలం అనేది తగ్గిపోతుంది. ఈ లోపాలను అధిగమించడానికి ఐఐటి మండి శాస్త్రవేత్తలు రూపొందించిన పవర్ మేనేజ్మెంట్ యూనిట్ సౌర ఫలకాలను, బ్యాటరీలు, సూపర్ కెపాసిటర్లను వినియోగిస్తున్నారు. ఈ ఐఐటి మండి పరిశోధకుడు సత్యశీల్ రమేష్ దీనికి సంబంధించిన వివరణ ఇచ్చాడు. ఈ యూనిట్ వ్యవసాయ యాంత్రీకరణ, స్మార్ట్ నగరాలు, పారిశ్రామిక ఐఓటి, ప్రకృతి విపత్తుల నిర్వహణ వ్యవస్థలకు సంబంధించిన ఉపయోగకరమైన చెప్పారు. డ్రోన్లు, రోబోల్లో కూడా ఉపయోగించవచ్చని, తమ సాంకేతికత తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుందని పరిశోధక బృందం సభ్యుడైన తుషార్ జైన్ వివరించారు. ఇక బ్రిటన్లో ఒక అధ్యయనం అనేది జరిగింది. కోవిడ్ సోకిన వారిలో కోవిడ్ సోకిన వారిలో చాలా మందిని నెల రోజులుగా లేదా అంతకంటే ఎక్కువ కాలము వ్యాధి లక్షణాలు పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి వారిలో 55% మంది లాంగ్ కోవిడ్ బాధ లేవని బ్రిటన్లో జరిగిన అధ్యయనంలో తెలిపారు. ఇక ఐర్లాండ్లోని యూనివర్సిటీ కాలేజ్ కార్క్ పరిశోధకులు ఉబకాయానికి కుంగుబాటు లంకె అని టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న, శారీరక క్రియాశీలత తక్కువగా ఉన్న యువతుల్లో కుంగుబాటు లక్షణాలు మరింతగా తీవ్రంగా కనిపిస్తున్నాయని వీరు తేల్చారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 రాజ్యాంగ అధికరణంపైన ఇక్కడ ప్రజలే కాకుండా యావత్ దేశం ఎంతో కాలం పాటు కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టించిందంటూ ప్రధాని మోదీ 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ పర్యటించిన సందర్భంగా అన్నారు, దీనిలో తేనెటీగల ద్వారా పేరు సాధించిన నజీం నజీర్ అనే యువకుడిని కలిశారు. ఇతనితో ఒక సెల్ఫీ తీసుకొని, ఇతను హరిత విప్లవం, శ్వేత విప్లవం ఏదైతే ఉందో అదేవిధంగా మధుర విప్లవాన్ని ఇతను పెంచి పోషిస్తున్నారంటూ తేనెటీగల ద్వారా ఇతన్ని మంచిగా అభినందించారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి సర్వోన్నత న్యాయస్థానం విధించిన నిర్ణీత గడువును పాటించడంలో విఫలమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఎస్బీఐ పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి కొనుగోలు చేసిన బాండ్ల వివరాలను 6వ తేదీలోపు ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఎస్బీఐ ఒక నివేదిక ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు అందుకున్న గుప్త నిధుల్లో 84.42% ఎన్నికల బాండ్ల ద్వారానే సమకూరుతుందని ఏడీఆర్ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6 జాతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలు విరాళాలు, గణాంకాల విషయాన్ని స్పష్టం చేసింది. వైమానిక దళ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా భారత్ త్వరలోనే 5వ తరమైన స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఆమ్కా రూపకల్పన అభివృద్ధిపైన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అభివృద్ధి వ్యయము 15,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ప్రైవేటు పరిశ్రమల సాయంతో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ 5 ఆమ్కా నమూనాలపైన తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి కొన్ని దేశాల వద్ద 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయని, మరోవైపు తీరరక్షక దళం సైన్యం కోసం 34 ధ్రువ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను సమకూర్చేందుకు సిసిఎస్ గురువారం సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపింది. పేలుడు పదార్థాలను గుర్తించేందుకు రెండు రకాల దేశీయ డిటెక్టర్లు అందుబాటులోకి తీసుకొచ్చామని 12
సంస్థలకు ఇంటెలిజెన్స్ బ్యూరో అందజేస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఈ డిటెక్టర్లను మోహరించబోతున్నట్టు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్, అణుశక్తి విభాగం డిఏఈ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఈ 3 సంస్థలు సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓ సిక్కు వ్యక్తిని మంత్రి పదవిని వరించింది. సర్దార్ రమేష్ సింగ్ అరోడా 49 సంవత్సరాల వయసులో మైనార్టీ శాఖ మంత్రిగా పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. నవాజ్ షరీఫ్ నేతృత్వంలో పిఎంఎల్ఎన్ తరఫున లాహోర్ స్థానం నుంచి 3వసారి పంజాబ్ అసెంబ్లీకి సర్దార్ రమేష్ సింగ్ ఎన్నికయ్యారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో, ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి, దీనిలో స్వీడన్ గురువారం లాంఛనంగా చేరింది. ఈ కూటమిలో ఇది 32వ సభ్యదేశం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్నాళ్లుగా స్వీడన్ తటస్థంగా ఉంటూ వచ్చింది. ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధానికి దిగిన తర్వాత ఐరోపాలోని రష్యా దూకుడుపైన వ్యక్తమైన ఆందోళన నేపథ్యంలో నాటోలో చేరాలని స్వీడన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నాటో చేరికతో కూటమి మరింతగా బలపడడమే కాకుండా ఎన్నడూ లేనంత పెద్దదిగా మారిందని, ఇదొక చరిత్రాత్మక క్షణమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపాడు. కొత్త దేశం చేరిక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇప్పుడు తమ దేశానికి రక్షణ లభించనున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రముఖ గాయని పి సుశీలకు గౌరవ డాక్టరేట్ను, పలువురికి డాక్టరేట్లను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వవిద్యాలయాల కులపతి అయిన జస్టిస్ అబ్దుల్ నజీర్ అందజేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు స్వయం సమృద్ధిగా మారేందుకు విశ్వవిద్యాలయాలు అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్లో 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని స్థలాలను అన్వేషిస్తున్నట్లు హైదరాబాద్లో జూలై 1, 2 తేదీల్లో ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు నిర్వహిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. టీ హబ్లో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మ్యాథ్స్ సీఈఓ వీరిద్దరు కలిసి ఈ సెంటర్ను ప్రారంభించారు. కాకతీయుల రాచనగర్ అయిన హనుమకొండలోని చారిత్రక 1000 స్తంభాల గుడికి అనుబంధంగా నిర్మితమైన కళ్యాణ మండపం క్రీస్తు 1163లో ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతుంది. దాదాపు 800 ఏళ్లకు పైగా సేవలందించిన ఆ నిర్మాణం కొన్నేళ్ల క్రితం శిథిల వ్యవస్థకు చేరింది. పునర్నిర్మాణకు కేంద్రం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 2006 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరగగా 15 కోట్లతో తాజాగా పనులు పూర్తయ్యాయి. దీనిలో తొలుత మండపంలో 132 స్తంభాలు, 160 దిమ్మెలు, 7 పొరలుగా ఉన్న ఆధారపీఠం, 3200 శిల్పాలపైన అంకెలు వేసి జాగ్రత్తగా తొలగించి పక్కన పెట్టారు. వీటిలో 2540 శిల్పాలను తిరిగి వినియోగించారు. కేవలం 10% శిల్పాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. అప్పట్లో శాండ్ బాక్స్ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ మండపం కింద 5 మీటర్ల లోతున్న ఇసుకను తొలగించి మళ్ళీ అదే పరిజ్ఞానంతో పునాదిని నిర్మించారు. స్థపతి శివకుమార్ ఈ శిల్పాలను కూర్చడంలో చాలా ఉపయోగంగా మారారు. 2006 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరగగా 15 కోట్లతో తాజాగా పనులు పూర్తయ్యాయి. ఇక 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం భారీ నంది శిల్పం అప్పట్లో దండయాత్రలు ధ్వంసమైంది. ప్రస్తుతం కృష్ణశిలను చూర్ణంగా చేసి రసాయన మిశ్రమంతో కలిపి ధ్వంసమైన తోక, చెవులు, కాళ్లను యథావిధిగా అమర్చి ప్రతిష్ఠ చేశారు. విదేశాంగ వ్యవహారాల శాఖ భారత్కు, జపాన్కు సహజ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత విషయంలో ఇరు దేశాలు కలిసికట్టుగా ముందుకెళ్తున్నట్లు గురువారం 16వ భారత జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రుల వ్యూహాత్మక సమావేశంలో వీరిద్దరు చర్చించారు. జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కమికవా ఈమెతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడారు. తొలి రసీనా రౌండ్ టేబుల్ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రపంచం బలమైన సరఫరాలను, గొలుసులను నిర్మించుకుంటూ పారదర్శక డిజిటల్ లావాదేవీలు జరుపుతూ పునఃప్రపంచ దిశగా మారుతుందని, జపాన్ మధ్య మైత్రి మరింత బలోపేతం చేయనుందని పేర్కొన్నారు. భారత రాతపూర్వ ఒప్పందాలను అనుగుణంగా చైనా నడుచుకోవడం లేదని జయశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్నినో మానవ ప్రేరిత కర్బన ఉద్గారాల వల్ల భూ ఉపరితలంతో పాటు సముద్రాల్లో కూడా ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో పెరిగిపోయింది.
ఇప్పటికే 1.1 సెల్సియస్ డిగ్రీ పెరిగింది. 1,25,000 సంవత్సరాల తర్వాత ఇదే అత్యధిక సగటు ఉష్ణోగ్రత కావడం గమనార్హం. సుప్రీంకోర్టులో గురువారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనంలో భేటీ అయిన కోర్టుకు జర్మనీకి చెందిన ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ న్యాయస్థానం న్యాయమూర్తులు 6 ఇచ్చేశారు. మధ్యాహ్నం కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జర్మనీ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ న్యాయస్థానం న్యాయమూర్తులకు స్వాగతమని వ్యాఖ్యానించారు. దీనిలో అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి అధికారిక పర్యటనపై ఢిల్లీపై వచ్చిన న్యాయమూర్తులు సీజేఐతో ధర్మాసనాన్ని పంచుకున్నారు. ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ న్యాయస్థానం ప్రస్తుతం స్టీఫెన్ హర్బర్త్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన భారతదేశ వృద్ధి రేటు అంచనాలను మూడీస్ సంస్థ రేటింగ్స్ పెంచింది. 2023-24 జీడీపీ వృద్ధి రేటు 6.6%గా లభిస్తుందని అంచనా వేసిన సంస్థ 8% పెంచుతూ తెలిపింది. వినియోగం, మూలధన వ్యయాలు వృద్ధికి ఊతమిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 3వ త్రైమాసిక అక్టోబర్-డిసెంబర్ జీడీపీ గణాంకాలను గమనిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ 2023-24లో 8% ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. అయితే వృద్ధి రేటు అంచనాలను 8%కు సవరించడం గమనార్హం. అంచనా కంటే ఏకంగా 140 బేసిస్ పాయింట్లు 1.4% పెంచడం విశేషం. మలేషియాలోని పెనాంగ్లో ఏర్పాటు చేసిన 45వ ఐఏఏ ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రైజింగ్ అసోసియేషన్ వరల్డ్ కాంగ్రెస్లో పెనాంగ్ గవర్నర్ తున్ అహ్మద్ పుజీ అద్బల్ రజాక్ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మక ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును శ్రీనివాసన్ స్వామి అందుకున్నారు. ప్రపంచ వేదికలపైన మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మీడియా పరిశ్రమలకు విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. క్రీడకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. దీనిలో ఇంగ్లాండ్కు భారతదేశానికి మధ్య టెస్ట్ సిరీస్ అనేది జరుగుతూ ఉంది. దీనిలో అరుదైన రికార్డ్స్ సొంతం చేసుకున్నారు. వీటిలో చూసినట్టయితే టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకునేందుకు కుల్దీప్ వేసిన బంతులు 1871. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బౌలర్ కుల్దీప్ రికార్డులోకి ఎక్కాడు. ప్రపంచ క్రికెట్లో 19వ శతాబ్దంలో జానీ బ్రిగ్స్ 1512 తర్వాత అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రెండో స్పిన్నర్ కుల్దీప్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్కి సంబంధించిన ఇంగ్లాండ్తో ఓ టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ 655 స్కోరుతో రికార్డు ఉన్నది. ఈ రికార్డును యశస్వి 712తో కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో యశస్వి స్థానం సెకండ్ ప్లేసు. 16 ఇన్నింగ్స్లో అతని మైలురాయి చేరుకున్నాడు. వినోద్ కాంబ్లీ 14 ఇన్నింగ్స్ ఇతని కంటే ముందున్నాడు. ఓ టెస్ట్ సిరీస్లో 700 పరుగులు చేసిన భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ స్థానము సెకండు. ప్రస్తుతం అతను 712 పరుగులతో ఉన్నాడు. గవాస్కర్ వెస్టిండీస్ పైన 1971లో 744తో ముందున్నాడు. 1979లో 732 వీరిద్దరూ ముందున్నారు ఇతని కంటే. దక్షిణాఫ్రికా అంపైర్ ఎరాస్మస్ తన ఇన్నింగ్స్ను ముగించడానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు. 60 ఏళ్ల ఎరాస్మస్ 2006 సంవత్సరంలో అంపైర్గా తన కెరీర్ని ప్రారంభించారు. ఎరాస్మస్ టెస్ట్ అంపైర్గా 380వ మ్యాచ్ జరుగుతుంది. 2010లో అతను ఎలైట్ ప్యానెల్ అంపైర్గా ఉన్నాడు. ఐసీసీ టోర్నమెంట్లో 7 ఫైనల్స్ను ఎరాస్మస్ అంపైర్గా వ్యవహరించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ఐపీఎల్ కెరీర్ను ముగించనున్నాడు. మార్చి 22న స్టార్ట్ అయ్యే మ్యాచ్ 2024 ఐపీఎల్ అతనికి చివరి మ్యాచ్ కానుంది. 38 ఏళ్ల కార్తిక్ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నాడు. 16 సీజన్లలో కేవలం 2 మ్యాచ్లకే అతను దూరమయ్యాడు. ఐపీఎల్లో మొత్తం 6 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2022 ఐపీఎల్లో ముందు ఆర్సీబీ అతన్ని 5.5 కోట్లకు కొనుక్కుంది. కార్తిక్ ఇప్పటి వరకు 242 ఐపీఎల్ మ్యాచ్లో 25.81 సగటు, 132.71 స్ట్రైక్ రేటు, 4516 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ అనేది జరుగుతుంది. ముంబై ఇండియన్స్ యూపీ వారియర్స్ పైన విజయం సాధించారు. ఈ టెస్టు మ్యాచ్లో చూసినట్టయితే ముంబై ఇన్నింగ్స్
6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేశారు. యూపీ ఇన్నింగ్స్ 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది రెండవ సెకండ్ సీజన్కు సంబంధించిన ఉమెన్ ప్రీమియర్ లీగు. ఇవి మార్చి 8, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.